ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 3వ తేదీ. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనం. జీవం విత్తేవానిలో లేదు, విత్తనంలోనే ఉంది. లేఖనాలను ఒక నాస్తికుడు వెదజల్లినా అతడు చేతులారా తన కోటగోడల్ని ధ్వంసం చేసుకున్నవాడవుతాడు. దైవ సంబంధమైన సాహిత్యాన్ని వెదజల్లడం ద్వారా ముళ్ళ పొదలకు స్వేచ్ఛను ప్రకటిస్తాం. వాటిపై చల్లిన విలువైన విత్తనాలు ఆత్మగాలులచే చెదరగొట్టబడి లోకమంతటా తేలియాడతాయి. ముద్రించబడిన పుట ఎన్నడూ వెనుకంజ వేయదు, అది పిరికితనం చూపదు. రాజీ పడాలన్న శోధనకు ఎన్నడూ గురికాదు, ఎన్నడూ అలయదు, ఎన్నడూ దిగులు పడదు. తక్కువ ధరలో ప్రయాణిస్తుంది. దానికి అద్దె తీసుకున్న సమావేశ స్థలాలు అక్కర్లేదు. మనం నిద్రపోతున్నప్పుడు అది పనిచేస్తుంది, ఎన్నడూ ఆవేశపడదు. మనం చనిపోయిన తరువాత కూడా ఎంతో కాలం పనిచేస్తుంది. ముద్రించబడిన పుట ఏ ఇంటిలోనైనా అతిథిలా ప్రవేశించగలదు, అక్కడనే తిష్ట వేసుకొని ఉండగలదు. అది ఎప్పుడూ సరైన సమయంలోనే ఒక వ్యక్తి గమనాన్ని ఆకర్షిస్తుంది. అతడు దాన్ని చదివినప్పుడే అది అతనితో మాట్లాడుతుంది. అది ఎల్లప్పుడూ ఒకే మాట మీద ఉంటుంది, వాదించదు, తిరిగి మాట్లాడదు. అది చెరువు నీటిలోనే శాశ్వతంగా విడవబడిన ఎర్ర. లూథర్ గలతీ పత్రికపై రాసిన కరపత్రం బన్యన్ చేతికి అందింది. అది అతన్ని సమూలంగా మార్చేసింది. యాత్రికుని ప్రయాణం అనేక వందల భాషల్లోకి అనువదించబడింది. స్పర్జన్ గారి సందేశాలు 15 కోట్ల ప్రతులు పంపిణీ చేయబడ్డాయి. దాని రాజకీయ ప్రభావాన్ని కూడా కొలవలేం. సెయింట్ క్వెంటిన్ మీద దాడి చేస్తున్న సమయంలో గాయపడ్డ ఒక ఫ్రెంచ్ యువ సైనికుడు ఆసుపత్రి పడక మీద దైన్యంగా పడి ఉన్న సమయంలో ఒక కరపత్రం అతని దృష్టిలో పడింది. అతడు దాన్ని చదివి మారుమనసు పొందాడు. అతని స్మారక విగ్రహాన్ని ప్యారిస్లోని చర్చ్ ఆఫ్ ద కన్సిస్టరీ ఎదుట చూడవచ్చు. చేతిలో బైబిల్ పట్టుకొని ఉన్న ఆ విగ్రహం మరెవరిదో కాదు, ఫ్రాన్సు మతోద్ధరణకు పాటుపడిన నాయకుడు అడ్మిరల్ కోలినీదే. అయితే ఆ కరపత్రకం పని అంతటితో అయిపోలేదు. కోలినీకి సపర్యలు చేసిన సిస్టర్ ఆఫ్ మెర్సీకి చెందిన నర్సు కూడా ఆ కరపత్రాన్ని చదివి ఎంతో పశ్చాత్తాప హృదయంతో లేడీ ఆబ్బెస్ చేతిలో పెట్టగా ఆవిడ కూడా ఆ కరపత్రం ద్వారా మారుమనసు పొందింది. ఆమె ఫ్రాన్స్ దేశం నుంచి పారిపోయి వేరొక రాజ్యానికి చేరుకొని అక్కడ హాలండ్ దేశీయుడైన ఒక యువకుడిని వివాహం చేసుకొని అతనికి భార్య అయ్యింది. అతని మీద ఆమె చూపిన ప్రభావం తాలూకు పరిచర్య ఐరోపా ఖండమంతటి వ్యాపింపజేసింది. ఎందుకంటే ఆ యువకుడే నెదర్లాండ్ స్వేచ్ఛ మతోద్ధరణకు పాటుపడి ఛాంపియన్గా నిలిచిన విలియం ఆఫ్ ఆరెంజ్. ముద్రించబడిన పుటకు చావులేదు. మీరు ఒక్క కాగితాన్ని నాశనం చేస్తే ప్రెస్లో నుంచి లక్షలాది ప్రతులు పుట్టుకొస్తాయి. అది హతసాక్షిగా మారినప్పుడెల్లా తిరిగి లేచింది. పంచబడిన ఒక కరపత్రం వల్ల ఏర్పడ్డ తరంగం కొన్ని శతాబ్దాల వరకు విస్తరిస్తూ చివరికి గొప్ప ధవళ సింహాసనం ఎదుట సాక్షిగా నిలబడే వరకు దాని ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది. ఆఖరికి దాన్ని నలిపి పడేసినా సరే దాని విత్తనాలు నాటుకుపోతాయి. ఈ మాటలు రాసింది ఎంపీ ప్యాంటన్. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.